వాళ్ళని థియేటర్కి వెళ్ళే చూడండి, థియేటర్లోనే ఆస్వాదించండి, అలాగే మీరు ఆశీర్వదించండి కూడా. ఆల్ రైట్, ఇక అది ఆ పక్కన పెడితే చాలా కాలం క్రితం మా దర్శకేంద్రుడు రాఘవేంద్ర గారు ఎప్పుడో మాట్లాడుతుండేవారు, బాబాయ్ నీకు అనిల్ రావుపూడి సినిమాలు ఎన్ని చూసావో తెలియదు కానీ అతని కామెడీ టైమింగ్ కానివ్వండి, అతను హుషారు కానివ్వండి, చూస్తుంటే నాకు మళ్ళీ మీతోటి అతను చేయగలిగితే ఆ ఇద్దరి కాంబినేషన్లో వచ్చేటటువంటి సినిమా అసలు వేరే లెవెల్లో ఉంటుంది. ఐ విష్ మీరు త్వరగా చేయాలని కలవాలని నేను కోరుకుంటున్నాను. అది ఎప్పుడు వస్తుందో ఏంటో తెలియదు, ఎన్నో సంవత్సరాల క్రితం అన్నారు, కానీ సరిగ్గా ఈ సంవత్సరం బిగినింగ్లోనే ఆయన చేతుల మీదుగానే క్లాప్ కొట్టి ఈ సినిమా ప్రారంభించారు. అది ఆయన మనసులో మాట, ఇది పెద్ద సూపర్ హిట్ అవ్వాలి అని చెప్పేసి. ఎందుకంటే ఆయన కామెడీ లైక్ చేస్తారు. ఆయన సినిమాల్లో ఘరానా మొగుడు ఎంత విజయం సాధించిందో అలాంటి విజయం సాధించాలి ఈ సినిమా అంటూ ఆయన ఎన్నోసార్లు నాతో చెప్పుకుంటూ వచ్చారు. ఎన్నోసార్లు సెట్కి రావాలని పిలవేయడం కూడా మరి మీరు అడిగారు, మనమే పిలవలేదు. ఆయన ఎవరైనా హీరోయిన్లు ఉన్నప్పుడు మాత్రమే వస్తాను, ఏదైనా హుషారుగా వస్తుంది అంటుంటారు ఆయన, అది కుదరలేదు ఎందుకో. బట్ ఏమైనా సరే ఈ సినిమా కథ కుదిరింది అని సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావుపూడి నా దగ్గరకు వచ్చి కథాంశం చెప్పినప్పుడు చాలా బాగుంది, ఫ్యామిలీ టచ్ ఉంది, సెంటిమెంట్ ఉంది, చిన్నపిల్లలతో నాకు అటాచ్మెంట్ ఉంది, చాలా హృదయంగా ఉంది, హార్ట్ టచింగ్ సీన్స్ ఉన్నాయి. ఇలాంటి సినిమాకి ఆ కామెడీ జోనర్ సినిమా కలిస్తే కనుక నీ స్టైల్లో చాలా బాగుంటుంది. నాది ఒక ఎస్పీజీ క్యారెక్టర్ కాబట్టి ఇది నేను కొంచెం వైవిధ్యంగా డిఫరెంట్గా చేస్తే కనుక డెఫినెట్లీ బాగుంటుంది. డిజైన్ చేద్దామంటే అస్సలు వైవిధ్యం వద్దండి. మీరు ఏ సినిమాలు అయితే గతంలో చేశారో, ఏ దొంగ మొగుడు, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, అన్నయ్య, ఇలాంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో, ఇది చంటబ్బాయి, నాకు అలా ఉంటే చాలు. ఎందుకంటే అలాంటివి అప్పట్లో జనం చూశారు, వాళ్ళందరూ ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళకి అది గత స్మృతులు, చాలా తీపి జ్ఞాపకాలు. ఇప్పుడున్న జనరేషన్ మీరు అవి ఎలా చేస్తారో కూడా వాళ్ళకి వాళ్ళకి ఏమీ తెలియకపోవచ్చు, కానీ అది ఇది తెలిసిన మధ్యలో పుట్టి మాలాంటి వాళ్ళం అది మళ్ళీ ఈ జనరేషన్ గుర్తు చేసి మీరంటే ఏమిటో తెలియచెప్పాలన్న నా ప్రయత్నానికి మీరు చెయ్యాలి. ఆ విధంగా నేను అన్నందుకు ఐ థింక్ ఓకే. ఇంకా అలా చేయటోళ్ళే కనుక అది నా కేక్ ఒకటే మీతో అలా చూడాలి నా కోరిక అంటూ ఎప్పుడెప్పుడు సినిమాల్లో ఏమేమి సీన్స్ ఉన్నాయో అవన్నీ కూడా పొందుపరిచి ఒక క్యాప్సూల్లా చేసి ఆయన దాన్ని ఫోన్లో పెట్టుకునేవారు. ఏదైనా ఒక సీన్ ఉంటే కనుక ఈ సీన్ని ఈ సినిమాలో ఉన్న ఈ కామెడీ టైమింగ్తో దీన్ని కన్సీవ్ చేశాను, అలా మీరు చేయాలని. అండ్ ఈ సీను ఈ సినిమాలో ఫలానా సినిమాలో ఘరానా మొగుడులాగా ఇలాగా వైఫ్ తోటి మీరు కన్సీవ్ చేసి అలా చేయాలంటూ చాలా చక్కటి హోంవర్క్ చేసుకుని నా బాడీకి నాకు ఏది కంఫర్టబుల్లో ఆ విధంగా తను ఆ సీన్స్ని కన్సీవ్ చేసుకుంటూ చాలా చాలా సరదాగా చేసుకుంటూ వచ్చాం. ఈ సినిమాలో నవీన్ మన అనిల్తో చేయటం అనేది నాకు ఒక చక్కటి ఎక్స్పీరియన్స్. అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఎలాంటిది అంటే సినిమా షూటింగ్ అయిపోయిన ఆఖరి రోజున చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే ఏదైనా ఒక సినిమా అయ్యిందంటే అబ్బా చాలరా అయిపోయింది, ఇంక చాలు, గుమ్మడిగా కొట్టేస్తారు, ఇంక మనం వేరే సినిమా షిఫ్ట్ అయిపోవచ్చు అన్న ఆ మూడ్లో ఉంటాం. కానీ సినిమా అయ్యే రోజున ఆఖరి రోజు అయితే కనుక నేను ఈ కాలేజీ వదిలేసి వెళ్ళిపోయి ఆఖరికి చూడండి ఫేర్వెల్ పార్టీ అప్పుడు అందరూ ఒకళ్ళొకరు ఎమోషనల్గా ఉంటారు, వేరే మళ్ళీ ఎప్పుడు కలుస్తారో ఎలా కలుస్తారో తెలియని పరిస్థితి. అలాంటి ఎమోషన్ ఎందుకో లోనయ్యాను. అది నాకు ఎప్పుడు అంతకుముందు అనుభవంలో రాలేదు, ఎప్పుడు లేదు నాకు. అలాంటి ఫీలింగ్ వచ్చింది. అనిల్ ఏంటంటావు అనిల్ అని, ఏమో సార్ నాకు అదే ఫీలింగ్ ఉందండి అని. ప్రతిరోజు ఒక ఎక్స్కర్షన్కి వెళ్ళినట్టు, ప్రతిరోజు ఒక పిక్నిక్ వెళ్ళినట్లుగా సరదాగా జరుగుతూ మార్నింగ్ 9 నుంచి 8 నుంచి ఈవినింగ్ 7:30, 8 వరకు కూడా ఎంత చక్కగా సరదాగా జరిగిందంటే నాకు ఎప్పుడు ఇంత బాగా జరిగిందంటే మరీ పూర్వం ఆ రోజుల్లో అది గుర్తుకొచ్చింది. కానీ ఈ మధ్యకాలంలో ఇంత సరదాగా ఎంత హుషారుగా జరిగిన సినిమాలు అయితే నాకు ఇచ్చేది. దానికి ప్రధానమైన కారణం సీన్ కానివ్వండి, అది మేము చేసే విధానం అయితే ఉండొచ్చు, కానీ మా చేత నడిపించిన విధానం, అందరినీ అంత సరదాగా పెట్టినటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినట్టు ఇది కేవలం అనిల్ రావిపూడికి మాత్రమే చెందుతుంది.